సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎస్వి ఆప్షన్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి 20 డేస్ అవుతుంది. అండ్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ వచ్చి లైవ్ స్కాల్పింగ్ అనమాట. లైవ్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం ఎలా అని చెప్పి అండ్ బిగినర్స్ కోసం ఎక్స్పెషల్గా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 20 డేస్ అవుతుంది. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం మీరు వెనక డిస్ప్లేలో చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ టాపిక్ అనమాట. ప్రతి ఒక్క దానిలో కూడా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ కామెంట్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లైవ్ స్ట్రీమ్లో. ఒకవేళ కనుక లైవ్ స్ట్రీమ్ మీరు మిస్ అయితే మన ఛానల్లో ఉన్న లైవ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా 1 by 1 మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడండి. అండ్ అట్లీస్ట్ మనం ఎవ్రీడే 3 ట్రేడ్స్ చేసాం. 3 ట్రేడ్స్లో కూడా మినిమం 2 ట్రేడ్స్ అయితే ప్రాఫిట్లోనే ఉన్నాం. అండ్ ఆ ప్రాఫిట్లో ఉండడానికి రీజన్, దాని అనుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చూడాలి అని అంటే మీరు మన లైవ్ స్ట్రీమ్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు కూడా ఇలా లైవ్ స్ట్రీమ్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనుకుంటే కనుక ట్రేడింగ్ చేస్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీగా, మర్చిపోకండి. అండ్ బిగినర్స్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియకపోతే కనుక మన ఛానల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ థింగ్. అండ్ నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అండ్ నాకు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్కి. అండ్ మన ఛానల్లో కంటెంట్కి కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగులో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ దాని అనుకున్న లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఇది నేను ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ ఇట్లా స్టార్ట్ చేయడం అండ్ కొంచెం సిరీస్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, లైవ్ స్ట్రీమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు కొంచెం కొత్తగా ఉంది. సో రాను రాను నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి మీకు అది అర్థం అవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. సో దట్ నేను ఫర్దర్గా ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం బిగినర్స్కి, ఎక్స్పెషల్లీ బిగినర్స్కి ట్రేడింగ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ వరకు మనం నేర్చుకోవాలి ట్రేడింగ్లో, అసలు ఫస్ట్ బేసిక్ ఏంటిది ట్రేడింగ్లో నేర్చుకోవాల్సింది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా సరే బిగినర్స్ అయితే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కనుక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మీరు మిస్ అవుతారు. దానిలో చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం కనుక ఎవరైనా స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు 100% నేను చెప్తున్నా ట్రేడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది అట్లీస్ట్ 98% మీ మైండ్లోకి ఎక్కుతుంది. అసలు ఏంటి బేసిక్లో మార్కెట్ని ఏ విధంగా క్యాండిల్స్లో చూస్తారు, ఇవన్నీ కూడా 1 by 1 టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ క్యాండిల్ స్టిక్స్ గురించి, ఓన్లీ బేసిక్ లెవెల్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. అండ్ మనం ఏదైతే సీజన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామో ఎక్స్పెషల్లీ బిగినర్స్ అండ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఏదైతే ఒక సీజన్ కంప్లీట్ ఒక క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అందులో ఇది ఫస్ట్ క్లాస్ అనుకోండి. మన ఛానల్లో మన ఫస్ట్ క్లాస్ ఎపిసోడ్ ఇది. సో ఇది కూడా పార్ట్ 1 అండ్ దీని తర్వాత పార్ట్ 2 ఉంది. ఎవ్వరూ మిస్ అవ్వకండి, కంప్లీట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి. అండ్ మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ దిస్ వీడియో ఓన్లీ పార్ట్ 1. నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే పార్ట్ 1 అట్లీస్ట్ 50 minutes వచ్చింది. సో పార్ట్ 2లో మిగతా కంటెంట్ షేర్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మీరు చూడొచ్చు, నేను ఒక రఫ్ క్యాండిల్ ఓపెన్ చేశాను. అండ్ ఫస్ట్ క్యాండిల్ అంటే ఏంటి చెప్పాను కదా, మనుషులకి తిరగడానికి, డ్యాన్స్ చేయడానికి మనకి వెన్నుపూస ఎలా ఉపయోగపడుతుందో, మన బోన్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాయో, ఎంత ఇంపార్టెంటో మనిషికి బోన్స్, అలానే మార్కెట్కి క్యాండిల్ స్టిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. ఎవరు ఎంత సీనియర్ అయినా సరే ఆర్ బిగినర్ అయినా సరే క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటేనే మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మార్కెట్లో క్యాండిల్ స్టిక్సే. అండ్ ఒక క్యాండిల్ ఫామ్ అవుతూనే బయింగ్ సైడ్ వెళ్తుందా, సేలింగ్ సైడ్ వెళ్తుందా, ఆర్ మార్కెట్ సైడ్ వేజ్ ఉండబోతుందా అనేది కూడా మనం గెస్ చేయొచ్చు. సో అది గెస్ చేయాలి అని అంటే ముందు మనకి నాలెడ్జ్ ఉండాలి కదా క్యాండిల్ స్టిక్స్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాండిల్స్ మీద గ్రిప్ తెచ్చుకుందాం. అండ్ ఇది మన బిగినర్స్కి ఫస్ట్ వీడియో అనమాట. నిన్న ఏదైతే మనం లైవ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు ఒక కామెంట్ వచ్చిందో ఆ కామెంట్లో చెప్పింది ఏంటి అని అంటే, బిగినర్స్కి స్టార్టింగ్ లెవెల్ నుంచి అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మాకు టాపిక్స్ అనేది చెప్పండి అండ్ మాకు క్లారిటీగా కావాలి అని అన్నారు. సో క్లారిటీగా కావాలి అని అంటే మనం ఫస్ట్ బేసిక్స్కి వెళ్ళాలి కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడికే వచ్చాను అనమాట, క్యాండిల్ స్టిక్స్ దగ్గరికి. సో మీరు క్యాండిల్ స్టిక్స్ అనే కాన్సెప్ట్ని కనుక నేర్చుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ సపోర్ట్, రెసిస్టెన్స్ జోన్స్, ఫిబొనాచి లెవెల్స్, ఇలా మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, మార్కెట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్లో అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది క్యాండిల్ స్టిక్స్. అండ్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాండిల్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని క్యాండిల్ అంటారు. అండ్ దీనికి న్యూట్రల్ క్యాండిల్ ఇది. న్యూట్రల్ అంటే దీనికి ఏ రంగు లేదు, గ్రీన్ ఆర్ రెడ్. అండ్ బయ్యర్స్ని, సేలర్స్ని ఎలా కనుక్కోవాలి అనేది దీనిలో మనం ఐడెంటిఫై చేయలేం. సో దాని గురించి కూడా వితౌట్ కలర్ కాంబినేషన్ మనం క్యాండిల్ని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే బయింగ్ సైడ్ క్యాండిలా, సేలింగ్ సైడ్ క్యాండిలా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా మనం ఈ సెగ్మెంట్లో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఈ క్యాండిల్ గురించి స్టడీ చేద్దాం. అండ్ క్యాండిల్ అంటే ఏమవుతుందనంటే, ఇది ఏదైతే ఉందో ఈ సెంటర్ ఆఫ్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని బాడీ అంటారు. ఇది బాడీ. ఓకేనా గైస్? ఏ క్యాండిల్ అయినా సరే ఇలా ఉండి ఈ మధ్యలో ఉన్నదాన్ని బాడీ అని అంటారు. ఇది ఏదైతే సెంటర్ పోర్షన్ ఉందో ఇది ఏ కలర్ అన్న అవనివ్వండి, కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్యాండిల్ ఈజ్ ఇంపార్టెంట్, దాని షేప్ ఈజ్ ఇంపార్టెంట్. సో కలర్తో మీరు ట్రేడ్ చేయకండి, కలర్ని మీరు మైండ్లో పెట్టుకోకండి, క్యాండిల్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఇలా క్యాండిల్ ఏదైతే క్లోజ్ అవుతుందో ఆర్ అదర్వైజ్ ఇటువంటి క్యాండిల్స్ చాలా ఉన్నాయి, చార్ట్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ క్యాండిల్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ అప్ ట్రెండ్లో ఏ క్యాండిల్స్ని చూడాలి, డౌన్ ట్రెండ్లో ఏ క్యాండిల్స్ని చూడాలో కూడా చూద్దాం. అది లాస్ట్కి చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఈ క్యాండిల్, ఈ సెంటర్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని బాడీ అంటారు అనమాట. ఈ సెంటర్ పోర్షన్ని బాడీ అంటారు. ఈ అప్ ఉంది కదా దీన్ని వీక్స్ అంటారు అనమాట. వీక్, అప్పర్ వీక్, డౌన్ వీక్ ఆర్ వీక్ అని పిలిచినా పర్వాలేదు అనమాట. అర్థమైంది కదా? క్యాండిల్ అంటే జస్ట్ బాడీ అండ్ వీక్. ఈ పైన పుల్లలాగా ఉంది కదా దీన్నే బోన్ లాగా ఊహించుకోండి, దీన్ని బాడీలాగా ఊహించుకోండి. ఈ బాడీకి ఈ వీక్ ఉంటేనే, ఆర్ వీక్ లేకపోయినా కూడా పర్వాలేదు నడుస్తుంది, కానీ వీక్ ఉంటే మనం క్యాండిల్ని పర్ఫెక్ట్గా స్టడీ చేయొచ్చు. ఒక క్యాండిల్కి పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ వీక్ పట్టి మనం మార్కెట్లో క్యాండిల్స్ని స్టడీ చేయొచ్చు అనమాట. సో ఇది బాడీ, ఇది వీక్, ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, వీక్ అండ్ బాడీ చెప్పుకున్నాం కదా. అండ్ క్యాండిల్స్లో 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బుల్లిష్ క్యాండిల్ అండ్ ఒకటి బేరిష్ క్యాండిల్. అండ్ బుల్లిష్ క్యాండిల్ అంటే మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్లే వాళ్ళు, అంటే బయ్యర్స్ అనమాట. బయ్యర్స్ని బుల్లిష్ క్యాండిల్స్లో చూస్తారనమాట. అండ్ సేలర్స్ని బేరిష్ క్యాండిల్లో చూస్తారు. బేరిష్ క్యాండిల్ అంటే సేలింగ్ సైడ్ తీసుకెళ్ళేది, డౌన్ ట్రెండ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్ బయింగ్ సైడ్ అంటే అప్ సైడ్ తీసుకెళ్తారు. అండ్ బేరిష్ క్యాండిల్ అంటే సేలర్స్ సేలింగ్ డౌన్ సైడ్ తీసుకెళ్తారు మార్కెట్ని. సో బయ్యర్స్ అంటే బుల్లిష్ క్యాండిల్,
బేరిష్ అంటే బేరిష్ క్యాండిల్, అండ్ బయర్స్ అంటే గ్రీన్ క్యాండిల్, బేరిష్ అంటే రెడ్ క్యాండిల్ అనమాట. ఓకేనా? క్యాండిల్స్ అంటే అర్థమైంది కదా. క్యాండిల్స్లో ఈ 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ కూడా అర్థమైంది కదా మీకు. గ్రీన్ క్యాండిల్ వస్తే బయింగ్ అండ్ బయర్స్, బుల్లిష్ క్యాండిల్, అండ్ రెడ్ క్యాండిల్ వస్తే డౌన్ ట్రెండ్ అండ్ సేలర్స్ మార్కెట్. సో బేరిష్ క్యాండిల్ అనమాట. బేరిష్ క్యాండిల్ అంటే సేలర్స్ అన్నట్టు. సో ఇది అర్థమైంది కదా. అండ్ ఇది ఏదైతే ఉందో బయర్స్ క్యాండిల్ అన్నమాట, ఇది సేలర్స్ క్యాండిల్ అన్నమాట. అండ్ బయర్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు కింద నుంచి ఓపెన్ అవుతుంది. ఇదంతా బాడీ అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో బయింగ్ సైడ్ ఓపెన్ అయ్యేటప్పుడు బుల్లిష్ మార్కెట్లో మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ ఇది అండ్ క్లోజింగ్ ప్రైస్ ఇది అండ్ హై ఇది, లో ఇది. మనం లో చెప్పుకున్నాం, హై చెప్పుకున్నాం, క్లోజ్ చెప్పుకున్నాం, ఓపెన్ చెప్పుకున్నాం. కానీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దాని గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బాడీ కదా, దీన్ని వీక్ అనుకున్నాం కదా, దీన్ని కూడా వీక్ అనుకున్నాం ఇందాక క్యాండిల్లో, ఈ క్యాండిల్లో. ఓకేనా? అండ్ వీక్లో కూడా ఈ గ్రీన్ క్యాండిల్ కదా, బుల్లిష్ క్యాండిల్ కదా. బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. బయర్స్ అనుకున్నాం కదా, డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు ఈ కింద ఏదైతే వీక్ ఉంటుందో అది మార్కెట్లో లో అన్నట్టు, క్యాండిల్ యొక్క లో. మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ కానీ ఆర్ అదర్వైజ్ బయింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏదైతే క్యాండిల్ ఓపెన్ అవుతుందో ఆ క్యాండిల్ కింద లోయర్ వీక్ ఏదైతే ఉందో దాన్ని లో అంటారు. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ని బాడీ అంటారు. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే గ్రీన్ కలర్ది క్లోజ్ అవుతుందో దాన్ని క్లోజ్ అంటారు, క్లోజింగ్. ఇది ఓపెనింగ్. ఈ వీక్ తర్వాత క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాన్ని ఓపెనింగ్ అంటారు. ఓపెన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ క్యాండిల్ క్లోజ్ అయిన దాన్ని క్లోజింగ్ పాయింట్ అంటారు. అండ్ వీక్ ఏదైతే క్లోజ్ అయిన తర్వాత, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వీక్ ఉంటుందో దాన్ని హై అంటారు అనమాట. హై ఇది. సో సేమ్ దీనికి సిమిలర్గా అంటే దీన్ని ఉల్టా చేసుకోండి. దీన్ని ఉల్టా చేసుకుంటే బేరిష్ క్యాండిల్ అనమాట. ఏదైతే మార్కెట్ హైలో ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ అనేది హైలో ఉంటుంది, క్లోజింగ్ అనేది లోలో ఉంటుంది అనమాట. బుల్లిష్ క్యాండిల్కి ఏమనుకున్నాం, ఓపెనింగ్ అనేది లోలో ఉంటుంది, క్లోజింగ్ అనేది హైలో ఉంటుంది. అండ్ బేరిష్ క్యాండిల్కి ఓపెనింగ్ అనేది హైలో ఉంటుంది, క్లోజింగ్ అనేది లోలో ఉంటుంది అన్నమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చెప్పిన అన్ని పాయింట్స్ కూడా మీరు బుక్లో నోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మార్కెట్. ఇప్పుడు నేను ఏదైతే సెగ్మెంట్ చెప్తున్నానో దీన్ని మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో వాడచ్చు, స్టాక్స్లో వాడచ్చు, ఫోరెక్స్లో వాడచ్చు, క్రిప్టోలో వాడచ్చు. వరల్డ్ వైడ్ మీరు ఏదన్నా సరే, ఏ మార్కెట్లో అయినా సరే మీరు క్యాండిల్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ స్టడీ సేమ్ స్టడీ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినా ఒకటే, డిప్లొమా పాలిటెక్నిక్ చదివినా ఒకటే. అలానే క్యాండిల్ స్టిక్స్ని చదివితే కనుక మీరు ఏ మార్కెట్లో అయినా సరే సర్వైవ్ అవుతారు. అండ్ ఇదే స్టడీ, ఇదే క్యాండిల్ స్టిక్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో సెగ్మెంట్, అదే సెగ్మెంట్ ప్రతి మార్కెట్లో వర్క్ అవుతుంది. అండ్ సేమ్ సిమిలర్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి బుక్ తీసుకుని నోట్ చేసుకుని ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఇది క్లాస్ 1 కాబట్టి క్లాస్ 1 అని పెట్టుకుని ఒక బుక్ మెయింటైన్ చేయండి. అండ్ మన ఈ ఏదైతే కంప్లీట్ వీడియో ఉందో దాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు సెగ్మెంట్స్ మిస్ అవుతారు, ఇంపార్టెంట్ టాపిక్స్ మిస్ అవుతారు, ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుతారు. సో ఇవేమీ మిస్ అవ్వకూడదంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. అండ్ బిగినర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. బుల్లిష్ క్యాండిల్ అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే వీక్ గ్రీన్ క్యాండిల్ వీక్ కింద ఉంటుందో, అండ్ బుల్లిష్ క్యాండిల్ అంటే లో టు హై, కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. జస్ట్ ఏ సెకండ్. సో
కింద నుంచి క్యాండిల్ ఏదైతే పైకి వెళ్తుందో దాన్ని బయింగ్ క్యాండిల్ అంటారు, బుల్లిష్ క్యాండిల్ అంటారు. సో ఆ క్యాండిల్ యొక్క కింద వీక్ ఏదైతే ఉందో దాన్ని లో అంటారు. అండ్ క్యాండిల్ వీక్ పైన ఓపెన్ అవుతుంది కదా, క్యాండిల్ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని కింద ఓపెనింగ్ అయ్యే దగ్గర నుంచి ఓపెనింగ్ అని అంటారు, దీన్ని క్యాండిల్ లో అంటారు వీక్ని. అప్పర్ వీక్ని క్యాండిల్ హై అంటారు. అండ్ అప్పర్ క్లోజింగ్ ఏదైతే ఉందో క్యాండిల్ క్లోజింగ్, దాన్ని క్లోజింగ్ అని అంటారు. ఎప్పుడైనా సరే బుల్లిష్ మార్కెట్లో క్యాండిల్ని ఇలా స్టడీ చేయాలన్నమాట. ఇది ఓపెనింగ్, ఇది లోయర్ వీక్, ఇది హయ్యర్ వీక్, ఇది క్లోజింగ్, క్యాండిల్ క్లోజింగ్ అనమాట. ఓకేనా. బేరిష్ క్యాండిల్లో మార్కెట్ హయ్యర్ వీక్, ఇది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అవుతుంది. సేలింగ్ సైడ్ కదా, సేలర్స్ ఎప్పుడు ఏం చేస్తారు, కిందకి తీసుకెళ్తారు మార్కెట్ని. అండ్ బయర్స్ ఎప్పుడు ఏం చేస్తారు, అప్ సైడ్ తీసుకెళ్తారు మార్కెట్ని. దీన్ని బుల్లిష్ క్యాండిల్ అన్నారు, అందుకే దీన్ని బేరిష్ క్యాండిల్ అంటారు. సో ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది హయ్యర్ వీక్. ఈ వీక్ ఏదైతే ఉందో దీన్ని హయ్యర్ వీక్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి దీన్ని ఓపెనింగ్, క్యాండిల్ ఓపెనింగ్ అంటారు. ఇది ఏదైతే ఉందో మిడిల్ ఆఫ్ ద పార్ట్, దీన్ని బాడీ అని పిలుస్తారు అనమాట, దీన్ని బాడీ అని పిలుస్తారు. అండ్ కింద ఎక్కడైతే క్లోజ్ అవుతుందో క్యాండిల్, దాన్ని క్యాండిల్ క్లోజింగ్ అని అంటారు. ఏదైతే వీక్ కింద క్లోజ్ అవుతుందో దాన్ని లోయర్ వీక్ క్లోజింగ్ పాయింట్ అంటారు, వీక్ లోయర్ పాయింట్ క్లోజింగ్ అని అంటారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను మీకు. చూడండి, క్యాండిల్ 6 గురించి అర్థమైంది కదా. అండ్ దీన్ని ప్రైస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, క్యాండిల్ని ప్రైస్కి అండ్ సీక్వెన్స్గా. ఇప్పుడు క్యాండిల్ ఓపెన్ అవుతుంది, ఆ క్యాండిల్తో పాటు ప్రైస్ని కూడా క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఎలా చూస్తారు మార్కెట్లో అనేదాన్ని నేర్చుకుందామండి. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అంటే ఏమని నేర్చుకున్నాం, బుల్లిష్ క్యాండిల్ అని నేర్చుకున్నాం కదా. బుల్లిష్ క్యాండిల్లో మార్కెట్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది, కింద నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఇది క్లోజింగ్, ఇది అప్పర్ వీక్, ఇది లోయర్ వీక్. సో లోయర్ వీక్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది, మార్కెట్ అనేది 100 నుంచి ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నేను ప్రైస్ కూడా పక్కన పెట్టాను, 100 నుంచి అయితే ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయ్యి లోయర్ వీక్ 100లో తగిలించి ఇక్కడ 200 నుంచి అయితే మార్కెట్ ఓపెన్ అయింది. క్యాండిల్ అనేది 200 నుంచి ఓపెన్ అయింది. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, మార్కెట్ ఓపెనింగ్ వచ్చేసి 200 నుంచి, వీక్ మార్కెట్ లోయర్ వీక్ అనేది 100 నుంచి, క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 400లో ఉంది. చూడండి, క్యాండిల్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 400లో ఉంది. అండ్ హై వచ్చేసి 500లో ఉంది. చూసారా, క్యాండిల్ని ఈ విధంగా మనం ప్రైస్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. క్యాండిల్ లెంత్ని బట్టి, క్యాండిల్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ని బట్టి మనం ప్రైస్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది మార్కెట్లో ఉన్న ప్రైజింగ్ అనుకోండి. పర్ సపోజ్ ఏదైనా షేర్ వాల్యూ 100లో ఉంది అండ్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది, ఇది డే క్యాండిల్ అనుకోండి, పర్ 1 డే క్యాండిల్. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళకి 9:15 to 3:30 వరకు మార్కెట్ అనేది ఓపెనింగ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ క్యాండిల్ అనుకోండి దీన్ని. సో ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడుంది, 200లో ఉంది. బుల్లిష్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది 200లో ఉంది. బయర్స్ ఏం చేస్తారు, క్యాండిల్ని పైకి పుష్ చేస్తున్నారు. బయింగ్ అనేది జరుగుతుంది కదా మార్కెట్లో. సో బయర్స్ అనేది క్యాండిల్ని పైకి పుష్ చేస్తున్నారు, పుష్ చేస్తూ ఇక్కడ 400 దగ్గరకు వచ్చి క్లోజింగ్ అనేది చేశారు. బయర్స్ 400 దగ్గర క్లోజింగ్ చేశారు. అండ్ దీన్ని హైకి తీసుకెళ్లారు, 500 వరకు తీసుకుని వెళ్ళారు. ఆ 500లో సస్టైన్ అవ్వలేదు మార్కెట్. సో ఏమైంది, మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చి 400లో క్లోజ్ అయింది కదా. దీని హై ఏదైతే ఉన్నారో, దీన్ని హై వీక్ ఉంది కదా, ఈ వీక్ 500లో క్లోజ్ అయింది కాబట్టి దీన్ని క్లోజింగ్ వీక్ హై వీక్ అని అంటారు అనమాట. హై వీక్, లోయర్ వీక్, క్లోజింగ్, ఓపెనింగ్. ఓకేనా. ఇగోండి ఇక్కడ చూడండి ప్రైసెస్ ఉన్నాయి. లో మార్కెట్లో క్యాండిల్ యొక్క లో 100, హై 500, క్లోజింగ్ ప్రైస్ 400, ఓపెనింగ్ ప్రైస్ 200. ఓకేనా. ఏదైతే ఓపెన్ అయిందో మార్కెట్, ఓపెనింగ్ ప్రైస్ 200, మార్కెట్ 200లో ఓపెన్ అయింది. ఓకేనా. క్లోజింగ్ ప్రైస్ 400, క్యాండిల్ అనేది 400లో క్లోజ్ అయింది. ఓకేనా. 200లో ఓపెన్ అయింది, క్యాండిల్ 400లో క్లోజ్ అయింది. సో ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. అండ్ ఈ వీక్ ఏదైతే ఉందో ఇది లో ఎంతలో ఉంది, 100లో ఉంది. సో క్లోజింగ్ వచ్చేసి లో వచ్చేసి 100. అండ్ అప్పర్ వీక్ ఎక్కడ ఉంది, 500. వీక్ హై వచ్చేసి
500. దీన్ని హై అనుకుందాం, దీన్ని లో అనుకుందాం, ఇది ఓపెనింగ్ అనుకుందాం, ఇది క్లోజింగ్ అనుకుందాం. ఓకేనా? ఇది ప్రైస్తో క్యాలిక్యులేట్ చేసేది. సేమ్ సిమిలర్గా బేరిష్ ట్రెండ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అంతే. చూసారు కదా, ఇది బేరిష్ క్యాండిల్. అండ్ బేరిష్ క్యాండిల్ అంటే ఏంటి? సేలింగ్ సైడ్ సేలర్స్ అనేది మార్కెట్ని పుష్ చేస్తున్నారు. సేలింగ్ సైడ్ అంటే డౌన్ ట్రెండ్లో సేలర్స్ సేలింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మార్కెట్ని కిందకి పుష్ చేస్తున్నారు. సో దీనికి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అండ్ దీన్ని ఏమనుకున్నాం మనం? బాడీ అనుకున్నాం కదా. ఇందాక క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్పినప్పుడు స్టార్టింగ్లో చెప్పాను బాడీ అంటారని. దీన్ని బాడీ అనుకున్నాం. దీన్ని వీక్. అండ్ దీనిలో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? బయింగ్ సైడ్ అయితే డౌన్లో ఓపెన్ అవుతుంది, హైకి పుష్ చేస్తారు. సేలింగ్ సైడ్ అయితే హైలో ఓపెన్ అవుతుంది, క్లోజింగ్ సైడ్ కిందకు ఉంటుంది అనమాట. క్లోజింగ్ అనేది కింద ఉంటుంది. సో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది 200 దగ్గర. ఓపెనింగ్ 400, క్లోజింగ్ 200, లో వచ్చేసి 100, హై వచ్చేసి 500. ఓకేనా? మార్కెట్ ఎప్పుడు కూడా పైన ఓపెన్ అవుతుంది బేరిష్ ట్రెండ్లో. బుల్లిష్ ట్రెండ్లో కింద ఓపెన్ అవుతుంది. కింద నుంచి పైకి పుష్ చేస్తారు బయర్స్, పైనుంచి కిందకి పుష్ చేస్తారు సేలర్స్. సో మార్కెట్ అనేది 400లో ఓపెన్ అయింది, 200లో క్లోజ్ అయింది, లో వచ్చేసి 100, హై వచ్చేసి 500. అండ్ ఇక్కడ చూసారా మీకుంది ఓపెనింగ్ ప్రైస్ 400లో సేలర్స్ అనేది ఓపెన్ చేశారు మార్కెట్ని. అండ్ దీని లో వచ్చేసి 100 అండ్ దీని హై వచ్చేసి 500. క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజింగ్ ప్రైస్ 200. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? ఇంకా అర్థం కాకపోతే కనుక మీరు మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ చిన్న డౌట్స్ అయితే లైవ్ స్ట్రీమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇది బేరిష్ క్యాండిల్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. బుల్లిష్ క్యాండిల్ ఏమో మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతుంది, ప్రైస్ని అప్వర్డ్ పుష్ చేస్తారు, వాళ్ళని బయ్యర్స్ అంటారు. అండ్ దాన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఓకేనా? బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడు గ్రీన్లో ఉంటుంది. అండ్ కలర్స్ మ్యాండేటరీ కాదు, దాన్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ క్యాండిల్స్ని స్టడీ చేయడం నేర్చుకోండి, కలర్స్ని స్టడీ చేయడం కాదు. మీకు ఓన్లీ రిఫరెన్స్ కోసం నేను గ్రీన్ క్యాండిల్ అని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ బయర్స్ కింద నుంచి మార్కెట్ని పుష్ చేస్తారు పైకి. సో క్యాండిల్ ఓపెనింగ్ అనేది కింద ఉంటుంది, క్లోజింగ్ అనేది పైన ఉంటుంది. పైన హై ఏదైతే ఉంటుందో దాన్ని వీక్తో కొలుస్తారు. హై ఎంతవరకు ఉంటే స్ట్రైక్ ప్రైస్కి దాన్ని హైతో, ఆ వీక్ ఎంత లెంత్ ఉంటే దాంతో క్యాలిక్యులేట్ చేస్తారనమాట ప్రైస్ని హై కింద. అండ్ లోయర్ వీక్తో క్యాలిక్యులేట్ చేస్తారు ప్రైస్ని. సో లో అనేది వీక్తో స్టడీ చేయొచ్చు అనమాట. మధ్యలో ఉన్నదాన్ని పార్ట్ ఆఫ్ బాడీ అంటారు, మిడిల్ ఆఫ్ ద పార్ట్ బాడీ అంటారు అనమాట. అండ్ సేలర్స్ పైన మార్కెట్ పైన ఓపెన్ చేస్తారు, పైనుంచి ప్రైస్ హై నుంచి లోకి పుష్ చేస్తారు అనమాట. సో ఓపెనింగ్ అనేది హైలో ఉంటుంది, క్లోజింగ్ అనేది లోలో ఉంటుంది. అండ్ లోయర్ వీకే అంటారు, హయ్యర్ వీకే అంటారు దీనిలో. ఓకేనా? ఇంతవరకు బేరిష్ అండ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ దాని గురించి నేర్చుకున్నారండి. అండ్ ఇంపార్టెంట్ క్యాండిల్స్, నేను ఇందాక చెప్పాను కదా ఇంపార్టెంట్ క్యాండిల్స్ అని. అండ్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఒక బుల్లిష్ క్యాండిల్ అండ్ ఒక బేరిష్ క్యాండిల్. మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం ఇందాక? బుల్లిష్ క్యాండిల్ అంటే బయ్యర్స్ కింద నుంచి పైకి పుష్ చేస్తారు మార్కెట్ని, అంటే లో ప్రైస్ నుంచి హై ప్రైస్కి పుష్ చేస్తారు. సేలర్స్ అంటే హై ప్రైస్ నుంచి లో ప్రైస్కి మార్కెట్ని పుష్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ రోల్ ఎవరు ప్లే చేస్తారు అని అంటే మనం కాదు. మనం ఏదో బై చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం అంటే మనమేం మార్కెట్ని నడపట్లేదు. సో దీన్ని ఆపరేటర్స్ అంటారు కదా. ఆపరేటర్స్ వాళ్ళు ఎలా నడుపుతారు అని అంటే వాళ్ళ చేతిలో కూడా ఏం ఉండదు, ఆపరేటర్స్ చేతిలో. దీన్ని ఎవరు నడిపిస్తారంటే ఎవరైతే
క్రోర్స్ ఆఫ్ మనీని ఆప్షన్స్ ట్రేడింగ్లో అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో యూజ్ చేస్తారో వాళ్ళు ఈ రోల్ ప్లే చేస్తారనమాట. వాళ్ళు ఎలా ప్లే చేస్తారని అంటే, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా సైడ్ వేస్ మార్కెట్ ఉంది, అండ్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు 1000 ఉన్నారు, ఫర్ సపోజ్ 1000 ఉన్నారు అనుకోండి, అండ్ సేలర్స్ అనేవాళ్ళు ఒక 900 ఉన్నారు అనుకోండి, ఒక 100 మెంబర్స్ తక్కువ. అండ్ ఇక్కడ పై చేయి ఎవరిది? వీళ్ళిద్దరిలో పై చేయి ఎవరిది? బయర్సే కదా. ఇక్కడ 100 పీపుల్ ఉన్నారు బయింగ్ సైడ్, ఇక్కడ సేలింగ్ సైడ్ 900 పీపులే ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో హయ్యర్ హ్యాండ్ ఎవరిది? బయర్స్ది కదా. సో మార్కెట్ని పైకి పుష్ చేస్తారు. అండ్ ఈ 1000 మెంబర్స్లో కూడా ఒక బిగ్ ప్లేయర్ ఉన్నాడు. ఆ బిగ్ ప్లేయరే ఒక 100 crores 200 crores తీసుకుని వచ్చి ఇందులో అమౌంట్ వేసేస్తే బయింగ్ సైడ్ మూమెంట్ అనేది వస్తుంది. అండ్ బయింగ్ సైడ్ ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఉంది కాబట్టి బయింగ్ సైడ్ మూమెంట్ అనేది వస్తుంది మార్కెట్లో. అండ్ సేలర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి సేలర్స్ మార్కెట్లో అవుట్ అవుతారు అనమాట. సో సిమిలర్గా సేలింగ్ కూడా దీనికి సిమిలర్గానే ఉంటుంది. మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది? హైలో. మార్కెట్ ప్రైస్ అనేది లోలో క్లోజ్ అవుతుంది. అండ్ దీని గురించి మనం చెప్పుకున్నాం వీక్ అని. లో ఇది అప్పర్ వీక్ లేదు కదా అని అనుకోకండి. అప్పర్ వీక్ కొన్ని క్యాండిల్స్కి ఉండదు. అండ్ ఎస్పెషల్లీ దిస్ క్యాండిల్ మరుబూజు క్యాండిల్ అనమాట. ఇది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ మరుబూజు క్యాండిల్ అనేది. అండ్ మరుబూజు క్యాండిల్లో కూడా బుల్లిష్ మరుబూజు క్యాండిల్ ఉంది, బేరిష్ మరుబూజు క్యాండిల్ ఉంది. బుల్లిష్ మరుబూజు క్యాండిల్ అంటే ఇది, బేరిష్ మరుబూజు క్యాండిల్ అంటే ఇది. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక బుక్లో పెన్తో డ్రా చేసుకొని కింద బుల్లిష్ మరుబూజు, బేరిష్ మరుబూజు అని దానికి మెన్షన్ చేసుకొని హెడ్లైన్ రాసుకొని నీట్గా ఈ డ్రాయింగ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఒక బుక్లో. ఇది మార్కెట్లో ఈరోజు ఫ్రమ్ స్టార్టింగ్ టు మళ్ళీ మీరు మార్కెట్లో ఎండింగ్ అనే పాయింట్ లేనంత వరకు కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి అనమాట. అది మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తున్నారా, లేదా ఫారెన్ స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తున్నారా, లేదంటే షేర్స్లో యూజ్ చేస్తున్నారా, ఫోరెక్స్లో యూజ్ చేస్తున్నారా, లేదా క్రిప్టో కరెన్సీలో యూజ్ చేస్తున్నారా, ఇది మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, ఓన్లీ క్యాండిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ట్రేడింగ్ అనేది. సో మీరు ఏ మార్కెట్లోకి వెళ్ళినా, ఏ ఫారెన్ మార్కెట్లోకి వెళ్ళినా, అదర్ షేర్స్లోకి వెళ్ళినా సరే మీకు ఈ క్యాండిల్స్ అనేవి, ఈ టాపిక్ అనేది పక్కా ఉపయోగపడుతుంది, 100% యూజ్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా బుక్లో నోట్ చేసుకుని మీ పక్కన పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ బుక్ మెయింటైన్ చేయండి, ఆ బుక్లోనే మీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా రాసుకొని పెట్టుకోండి అనమాట. అండ్ బుల్లిష్ మరుబూజు క్యాండిల్ అంటే ఇది, బేరిష్ మరుబూజు క్యాండిల్ అంటే ఇది. సో ఇది ఎలా రోల్ ప్లే చేస్తుంది మార్కెట్లో అని అంటే లైవ్ మార్కెట్లో చూద్దాం ఒకసారి, ఓకేనా. అండ్ మరుబూజు క్యాండిల్ అంటే ఏంటి, దాని గురించి నేర్చుకుందాం ఫస్ట్. దాని గురించి నేర్చుకున్న తర్వాత లైవ్ మార్కెట్లో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. బుల్లిష్ మరుబూజు అని అంటే ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ దగ్గర వీక్ లేకుండా ఓపెనింగ్ అనేది ఉంటుంది, ఓకేనా గైస్. ఇక్కడ డౌన్ సైడ్ వీక్ అనేది ఉండదు. అండ్ క్యాండిల్ లెంత్ అనేది పెద్ద క్యాండిల్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క క్యాండిల్ 100, 150, 180 పాయింట్స్ ఉండొచ్చు, 70 పాయింట్స్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. ఉన్న క్యాండిల్స్లో పెద్ద క్యాండిల్ ఇదే ఉంటుంది మార్కెట్లో. అండ్ దీని రోల్ ఎలా ప్లే చేస్తుందనంటే, ఇది ఏదైతే ఓపెనింగ్ ఉందో ఇక్కడ నుంచి బయ్యర్స్ చాలా ఫాస్ట్ మూమెంట్ అప్ సైడ్ తీసుకెళ్తారు, ప్రైస్ని హై ప్రైస్కి పుష్ చేస్తారు, లో టు హై చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తారు అనమాట. పర్ సపోజ్ ఇది 10 రూపీస్లో ఉందనుకోండి, దీన్ని వెంటనే 100 స్పైక్ తీసుకెళ్తారు, 100 వస్తుంది, 100 పాయింట్స్కి స్పైక్ తీసుకెళ్తారు ఒక క్యాండిల్లోనే. అండ్ అప్పుడు బయర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ 10 to 100 తీసుకెళ్ళారు బయర్స్ స్ట్రెంత్ని. 10 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ఉన్నదాన్ని 100 రూపీస్ వరకు పుష్ చేశారు బయర్స్. అంటే బయర్స్లో ఎంత స్ట్రెంత్ ఉందో మీరు చూడొచ్చు. సో ఆ స్ట్రెంత్ని చూపించే క్యాండిల్ని మరుబూజు క్యాండిల్ అంటారు. అండ్ మరుబూజు క్యాండిల్కి పైన వీక్ ఏదైతే ఉందో ఇలా చిన్న వీక్ ఉంటుందన్నమాట. క్యాండిల్ ఎంత పెద్దది ఉంటుందో అంత చిన్న వీక్ పైన అయితే ఇలా క్లోజ్ అవుతుంది. అండ్ ఈ వీక్ హై అంటారు అనమాట. ఏదైతే ప్రైస్ హైని చూపిస్తుందో దాన్ని వీక్ హై అని అంటారు. హై వీక్ క్లోజింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది ఓపెనింగ్ ప్రైస్, ఓకేనా. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాన్ని ఓపెనింగ్ అని అంటారు, ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దాన్ని క్లోజింగ్ అని అంటారు. అండ్ ఈ వీక్ క్లోజ్ అయిన దాన్ని హయ్యర్ వీక్ అని అంటారు, హయ్యర్ వీక్ క్లోజింగ్ అని అంటారు.
ఓకేనా, ఇది అర్థమైంది కదా ఈ టాపిక్. అండ్ బేరిష్ క్యాండిల్లో ఏదైతే మార్కెట్లో బేరిష్ మర్బూజు క్యాండిల్ బుల్లిష్ మర్బూజు క్యాండిల్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. సో సేమ్ సినీరియో ఆపోజిట్లో ఉంటుంది. బేరిష్ మర్బూజు క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ హైలో ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ లోలో ఉంటుంది, అండ్ వీక్ వచ్చేసి లోయర్ వీక్ అనమాట. దీన్ని లో కింద చేస్తారు. జస్ట్ ఏ సెకండ్. అండ్ బులిష్ మర్బూజు క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు బేరిష్ మర్బూజు క్యాండిల్ గురించి చూద్దాం. సారీ ఫర్ ద డిస్టెన్స్, మిడిల్ సమ్ ఇంపార్టెంట్ కాల్. అండ్ మార్కెట్ అనేది హైలో ఓపెన్ అవుతుంది, క్లోజింగ్ అనేది లోలో ఉంటుంది, అండ్ లోయర్ వీక్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ యొక్క లో అంటారు అనమాట. ఈ వీక్ని లో అంటారు. ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజింగ్ ప్రైజ్ అని అంటారు. మార్కెట్ యొక్క క్లోజింగ్ ఇది లోలో, అండ్ ఇది ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో హయ్యర్లో ఓపెన్ అవుతుంది అనమాట. మార్కెట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 100లో ఉందనుకోండి, 100లో సేలర్స్ అనేది యాక్టివేట్ అయ్యారు. ఓపెనింగ్ అయింది, మార్కెట్ ఓపెన్ అయింది, 100లో సేలర్స్ అనేది యాక్టివేట్ అయ్యారు. సేలర్స్ పని ఏంటి, మార్కెట్ని అప్ ట్రెండ్లో ఉన్నదాన్ని డౌన్ ట్రెండ్కి పుష్ చేస్తారు అనమాట. అంటే సేలింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్ సైడ్ నుంచి సేల్ చేస్తే దీని స్ట్రైక్ ప్రైస్ అనేది పడిపోతూ ఇక్కడ 100లో ఉన్న 70, 60, 50, 40, 30 లాస్ట్కి వచ్చేసి 10 రూపీస్ యావరేజ్ ప్రైస్కి వచ్చేస్తుంది అనమాట. సో 10 రూపీస్లో క్లోజ్ అయింది కదా, దీన్ని క్లోజింగ్ ప్రైస్ అంటారు. ఆ వీక్ ఏదైతే ఉందో అది 7, 6, 5 ఏ స్ట్రైక్ ప్రైస్ కన్నా తగలనివ్వండి, దాన్ని లోయర్ వీక్ అంటారు. వీక్ యొక్క లో, మార్కెట్ యొక్క లో అనమాట. దాన్ని కన్సిడర్ చేయొచ్చు, మార్కెట్ యొక్క లో కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ క్లోజింగ్ ప్రైస్ అని మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో లోయర్ పార్ట్, దాన్ని క్లోజింగ్ ప్రైస్ అని అంటారు. ఇది ఓపెనింగ్ ప్రైస్ అని అంటారు. బేరిష్ క్యాండిల్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మర్బూజు క్యాండిల్ మార్కెట్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం రండి. ఈ బుల్లిష్ మర్బూజు గురించి చూద్దాం, బేరిష్ మర్బూజు గురించి కూడా చూద్దాం లైవ్ మార్కెట్లో. సో ఇప్పుడు నేను స్టాక్ ఏదన్నా ఓకే నిఫ్టీ 50 ఓపెన్ చేస్తాను. నిఫ్టీ 50లో సో నిఫ్టీ బ్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. నిఫ్టీ బ్యాంక్లో చూద్దాం. అండ్ నిఫ్టీ బ్యాంక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 minutes టైం ఫ్రేమ్ అయితే చూస్ చేసుకోండి. 5 minutes టైం ఫ్రేమ్లో మనకు కావాల్సిన క్యాండిల్ ఏంటిది, బుల్లిష్ మర్బూజు. అంటే క్యాండిల్ ఎలా ఉంటుంది, ఇలా కదా ఉంటుంది బుల్లిష్ మర్బూజు. వీక్ అనేది చిన్నగా ఉండి క్యాండిల్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ నేను 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నా, సేమ్ క్యాండిల్ మీరు 15 minutesలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 1 hourలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా 4 hours క్యాండిల్స్లో కూడా మీరు స్టడీ చేయొచ్చు. అదర్వైజ్ 1 day క్యాండిల్లో కూడా మీరు ఈ క్యాండిల్ని కన్సిడర్ చేయొచ్చు. సో బుల్లిష్ మర్బూజు టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంది కానీ క్యాండిల్ సేమ్. సో బుల్లిష్ మర్బూజుకి కింద వీక్ ఉండదు, ఓకేనా. అండ్ ఈ బుల్లిష్ మర్బూజు అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది, మార్కెట్ యొక్క బాటంలో. అంటే ఏదైతే లో ఉందో ఆ లోలో ఈ బుల్లిష్ మర్బూజు అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మార్కెట్ని ఎక్కడ తీసుకెళ్తుంది, అప్ సైడ్ తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో దీని యొక్క సపోర్ట్ కింద కన్సిడర్ చేద్దాం. ఈ సపోర్ట్లో మనకి బుల్లిష్ మర్బూజు ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందో మీరు ఎక్కడైనా గమనించారా, బుల్లిష్ మర్బూజు.
అండ్ బుల్లిష్ మర్బూజు గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం బుల్లిష్ మర్బూజుని. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది బుల్లిష్ మర్బూజు అనమాట. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. సిమిలర్గా మీరు 1 hourలో యూజ్ చేయొచ్చు, 2 hours యూజ్ చేయొచ్చు, 4 hours క్యాండిల్లో యూజ్ చేయొచ్చు, లేదా 12 hours క్యాండిల్లో యూజ్ చేయొచ్చు, లేదా పర్ డే క్యాండిల్లో యూజ్ చేయొచ్చు. ఎందులో అయినా సరే సేమ్ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తారు మార్కెట్లో బుల్లిష్ మర్బూజు అనేది. అండ్ బుల్లిష్ మర్బూజు అనేది కూడా మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఈఎంఐ ఏదైతే మనం ఇండికేటర్స్ వాడుతున్నామో 9 and 15 ఈఎంఐ దాని పైన క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే సపోర్ట్ డ్రా చేసుకున్నామో ఆ సపోర్ట్ పైన క్లోజ్ అయింది. చూసారా? ఈ విధంగా మన అనాలిసిస్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. బుల్లిష్ మర్బూజు అంటే బుల్లిష్ మర్బూజు క్యాండిల్ ఒకటే వచ్చేసింది, మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుందాం, ప్రాఫిట్ గెయిన్ చేద్దాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుందో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో. సో నేను ఎక్కడైతే డ్రా చేసుకోవాలో అది ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకున్నట్టు డ్రా చేయలేదు. నేను లైవ్ మార్కెట్లో ఓపెన్ చేసి మీకు సపోర్ట్ అనేది 5 minutes టైం ఫ్రేమ్లో సపోర్ట్ అనేది డ్రా చేసి అండ్ ఇక్కడ మీకు ఈ క్యాండిల్ అనేది చూపించడం జరిగిందనమాట. సో ఈ క్యాండిల్ ఈ సపోర్ట్ 5 minutes సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. అండ్ ఈ సపోర్ట్ దగ్గర ఈ ట్రేడ్ పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒక బేరిష్ ట్రెండ్ అనేది వచ్చింది, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది 5 minutes సపోర్ట్ని. అండ్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ రివర్స్ అయింది, టైంపాస్ చేసింది, కొంచెం టైంపాస్ తర్వాత మార్కెట్ అనేది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. అండ్ బ్రేకింగ్ కూడా చూడండి, ఇక్కడ 9 and 15 ఈఎంఐ, ఆ 9 and 15 ఈఎంఐ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి బుల్లిష్ మర్బూజు క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? బుల్లిష్ మర్బూజు క్యాండిల్ అంటే ఇది. సో మీరు ఏం చేస్తారు, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకోవాలి అండ్ క్యాండిల్లో మీ స్టాప్ లాస్, ఈ క్యాండిల్లో ఆర్ స్వింగ్లో కూడా మీ స్టాప్ లాస్ ప్లే చేసుకోవచ్చు. ఇది మీ స్టాప్ లాస్ జోన్. ఓకేనా? అండ్ మీ టార్గెట్ జోన్ ఈ మార్కెట్ సినీరియో, ప్రీవియస్ మార్కెట్ సినీరియో ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను చూడండి లైవ్ మార్కెట్లో. ఇది బుల్లిష్ మర్బూజు కింద కన్సిడర్ చేసాం కదా ఈ క్యాండిల్ని. సో ఇక్కడ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దామండి. ఇది బుల్లిష్ మర్బూజు క్యాండిల్ అనుకోండి. ఇక్కడ ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ క్యాండిల్ హైలో మీరు ఎంట్రీ తీసుకుంటారు అండ్ మీ స్టాప్ లాస్ ఇది అనుకోండి స్వింగ్లో. అండ్ మీ టార్గెట్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో ఈ స్వింగ్ హై వరకు ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ డ్రా చేసుకోండి అండ్ ఈ స్వింగ్ హై వరకు మీరు టార్గెట్ అనుకోండి. అండ్ ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. ఓకేనా? అండ్ మీ టార్గెట్ ఏంటి, 1:2. మీ రిస్క్ రివార్డ్ రేషియో 1:1 ఉంది. సో దీన్ని 1:2 ఈ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. ఏదైతే ఈ పుల్ బ్యాక్ ఉందో ఈ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకున్నారనుకోండి. పుల్ బ్యాక్ అంటే ఎలా ఉంటుందని అడుగుతారేమో చాలామంది. ఇక్కడ చూడండి, బులిష్ మర్బూజు క్లోజ్ అయింది కదా, వెంటనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామంటే నడవదు. సో ఎప్పుడైనా సరే మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే దాన్ని పుల్ బ్యాక్లోనే ఎంట్రీ తీసుకోండి. దిస్ ఈజ్ అ బెస్ట్ స్ట్రాటజీ అనమాట, పుల్ బ్యాక్ ఎంట్రీ. సో దీని గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వీడియోలో దీని టాపిక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ మర్బూజు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది బుల్లిష్ మర్బూజు. అండ్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో ఈ పుల్ బ్యాక్లో మీరు ఎంట్రీ తీసుకోండి. అండ్ ఇక్కడ ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ, 100% పర్ఫెక్ట్ ఎంట్రీ అని ఇందాక ఎందుకు చెప్పానంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. అలాగే ఇది ఏదైతే మన సపోర్ట్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసిందో ఆ పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ ఏదైతే ఈఎంఐ 9 and 15 ఈఎంఐ ఉందో దాని పైన రిజెక్షన్ అనేది తీసుకుంది. ఈ రిజెక్షన్ తర్వాత అప్ సైడ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. అండ్ మీ టార్గెట్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయండి. 1:2 దీనికంటే పెద్ద టార్గెట్ అయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ 1:1 అన్నా మెయింటైన్ చేయొచ్చు. మీ రిస్క్ ఎంతో రివార్డు కూడా అంతే ఉంటుంది. అదర్వైజ్ 1:2 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీ రిస్క్ ఎంతో దానికి 2 times మీ ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు 500 పర్ సపోజ్ ఇందులో మీరు 500 రిస్క్ చేస్తున్నారు అనుకోండి, మీ ప్రాఫిట్ అనేది 1000 ఉండాలి. ఓకేనా? ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి రిస్క్ రివార్డ్ రేషియోని. అండ్ మీ టార్గెట్ అనేది చాలా ఫాస్ట్గా హిట్ అయింది ఈ మర్బూజు క్యాండిల్ వల్ల. ఏదైతే మనం మర్బూజు క్యాండిల్ క్లోజ్ అయిందో దాన్ని
పుల్ బ్యాక్ తర్వాత ఎంట్రీ తీసుకున్నాము, మీ టార్గెట్ అనేది చూడండి ఎంత క్విక్గా హిట్ అయిందో. సేమ్ సినీరియో బేరిష్ ట్రెండ్లో చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇది సరిపోతుంది కదా, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నా వీడియో లెంత్ 3 hours 4 hours వస్తుంది, కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు అన్ని టైమ్స్ రిపీటెడ్గా. ఇది ఒక్క రిఫరెన్స్ సరిపోతుంది, నేర్చుకోండి. అండ్ మీరు దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. మీ మార్కెట్లో లైవ్ మార్కెట్లో కూర్చొని మర్బూజా క్యాండిల్ ఎక్కడ వస్తుందా అని కొన్ని రోజుల పాటు బ్యాక్ టెస్ట్ చేయండి. దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి మీరు మైండ్లోకి ఎక్కించుకోండి ఆ క్యాండిల్ని, ఓకేనా. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి బేరిష్ మర్బూజు. సో సేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో నేను హై ఎక్కడ ఉందో అక్కడ చూస్తాను అన్నమాట బేరిష్ మర్బూజు. అండ్ బేరిష్ మర్బూజుకి ఏమనుకున్నాం, అప్పర్ వీక్ ఉండదు, లోయర్ వీక్ ఉంటుంది. బేరిష్ మర్బూజా అంటే ఇది. ఎందుకు చూపించాను అంటే వీడియో లెంత్ అయింది కదా, మీరు ఇందాక ఎప్పుడో చూసిన క్యాండిల్ని మర్చిపోయి ఉంటారని మళ్ళీ ఎక్స్పెషల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది బేరిష్ మర్బూజు క్యాండిల్ అనమాట. దీన్ని లైవ్ మార్కెట్లో చూద్దాం. నాకు ఇక్కడ క్యాండిల్ దొరకలేదు, సో ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి డేట్, ఫస్ట్ ఫ్రైడే కింద డేట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు. ఫస్ట్ ఫ్రైడే 1st November, ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి చూడండి మండే 4th November, ఇది 4th రోజున ఓపెన్ అయిన మార్కెట్. అండ్ ఇది క్లోజింగ్ వచ్చేసి 1st November క్లోజింగ్ అనమాట, మార్కెట్ యొక్క 1st November క్లోజింగ్ అండ్ 4th November ఓపెనింగ్. సో ఇక్కడ చూసారా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో అది ఇక్కడ రెసిస్టెన్స్ అయిపోయింది మార్కెట్కి. రెసిస్టెన్స్ వల్ల ఇక్కడ నుంచి చూడండి సేలింగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. అది కూడా ఎలా, మర్బూజు క్యాండిల్, బేరిష్ మర్బూజు క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, ఓకేనా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది మనకి. చూడండి మార్కెట్లో ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరే ఈ క్యాండిల్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. మిడిల్ ఆఫ్ ద మార్కెట్లో అంత ఇంపార్టెన్స్ ఉండదు, బట్ ఉంటుంది, అంతా కాదు. కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేయడం నేర్చుకోండి. దానివల్లే ఈ క్యాండిల్స్ అనేది హైలైట్ అవుతాయి మార్కెట్లో. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో అది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కింద మారింది ఈ ఓపెనింగ్కి. అండ్ ఇక్కడ నుంచి బయర్స్ అనేది బయింగ్ సైడ్ పుష్ చేయలేకపోయారు మార్కెట్ని. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హైలో ఉంది కాబట్టి ఏదైతే ఆల్ టైమ్ హైలో ఉందో అక్కడ నుంచి మార్కెట్ని కిందకి పుష్ చేయడం మొదలుపెట్టారు సేలర్స్ అనేది ఇక్కడ పొజిషన్ తీసుకుని. సో వాళ్ళని రీప్రజెంట్ చేస్తూ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందనమాట, బేరిష్ మర్బూజు క్యాండిల్. చూసారా క్యాండిల్ ఎలా క్లోజ్ అయిందో, సేమ్ ఎగ్జాక్ట్గా మనం అనుకున్న దానికే మర్బూజు క్యాండిల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఈ వీక్ ఇలా ఉంటుంది కదా. సో సేమ్ మర్బూజు క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. మార్కెట్ని ఏం చేసింది, ఇక్కడ నుంచి సేలింగ్ సైడ్ పుష్ చేసింది. సేలర్స్ అందరూ కలిసి ప్రైస్ని డౌన్ సైడ్ పుష్ చేశారు. అండ్ క్లోజింగ్ ప్రైస్ ఏంటి, 51 సమ్ ప్రైస్ అనుకోండి, 51,500 అనుకోండి. అండ్ దీని లో ఎక్కడుంది, 51,400 అనుకోండి. 51,400 లో, వీక్ ఏదైతే 51,400 టచ్ చేసిందో దీన్ని లో అంటారు. అండ్ క్లోజింగ్ ప్రైస్, క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దాన్ని క్లోజింగ్ ప్రైస్ అంటారు. 51,500లో క్లోజ్ అయింది క్యాండిల్. అండ్ ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 51,800 అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా. ఈ విధంగా మర్బూజు క్యాండిల్ అనేది మార్కెట్లో ఉపయోగపడుతుంది. అండ్ మర్బూజు క్యాండిల్లో మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, క్యాండిల్ గురించి అయితే చెప్పుకున్నాం, కానీ ఎంట్రీ అనేది తీసుకోవాలిగా. సో మీరు ఎంట్రీని ఎలా ప్లాన్ చేయాలంటే, ఈ మర్బూజు క్యాండిల్ ఏదైతే ఉందో, మర్బూజు క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే లో ఏదైతే బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క హైలో మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి.
అండ్ మీ స్టాప్ లాస్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి అంటే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మీ స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఏమో దగ్గర 300 పాయింట్స్ ఉంది. 300 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే మీరు పెట్టరు కదా. సో ఈ ఈఎంఐ ఏదైతే ఉందో, మనం వాడే ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని 1 మినిట్ కానీ 5 మినిట్స్ కానీ టైం ఫ్రేమ్లో చేంజ్ చేసుకుని, దీన్ని మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ మార్చుకుని, మీ టైం ఫ్రేమ్ని మార్చుకుని మీ టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ మీ స్టాప్ లాస్ అనేది ఈఎంఐకి ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ ఇండికేటర్కి హైలో ప్లేస్ చేసుకోండి, ఒక 30 పాయింట్స్ అప్రాక్స్ అలా. అండ్ మీ టార్గెట్ అనేది 1:2 1:3 ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన టార్గెట్ అనేది చూడొచ్చు, రిస్క్ రివార్డ్ రేషియో 1:5. ఎందుకు 1:5 అని అంటే, ఇక్కడ ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ వరకు మన ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఇది మన టార్గెట్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో. మన రిస్క్ ఎంత? ఇక్కడ మన రిస్క్ 1 రూపీ అనుకోండి, మనం ఇక్కడ దానికి అగెనిస్ట్గా ఎంత క్యాప్చర్ చేస్తున్నాం? 3 రూపీస్ క్యాప్చర్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మన రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉండాలి? మనం రిస్క్ 1 రూపీ చేస్తే మన రివార్డ్ అనేది 1:1 కంటే కూడా ఎక్కువ ఉండాలి. అంటే మన రూపాయికి రూపాయి కాకుండా 1:3 1:2 1:4 అనేది ఉండాలి. మన రూపాయికి 3 రూపాయలు తీసుకునేలా చూడాలి. ఇప్పుడు మీరు రూపాయి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మార్కెట్లో మీరు సంపాదిస్తే ఆ రూపాయి కంటే 3 టైమ్స్ సంపాదించాలి, 3 టైమ్స్ సంపాదించాలి, లేదా 2 టైమ్స్ సంపాదించాలి. అప్పుడే మీరు ఇఫ్ ఇన్ కేస్ పర్ డే 3 ట్రేడ్స్ చేశారనుకోండి, దానిలో 2 ట్రేడ్స్ లాస్ అయినా సరే ఒక సింగిల్ ట్రేడ్లో మీరు ఆ లాస్ని అనేది రికవరీ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసేటప్పుడు చిన్న టార్గెట్స్ గురించి ఆలోచించకండి. ఏదైనా సరే 1:3 1:2 మీ రిస్క్ కంటే కూడా రివార్డ్ పెద్దగా ఉండేలా చూడండి. అప్పుడే మార్కెట్లో మీరు సర్వైవ్ అవుతారు. ఫర్ ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం నేను ఈ టాపిక్ చెప్తున్నా. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో గురించి కూడా కంప్లీట్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది, అది ఫ్యూచర్లో వస్తుంది. ఫస్ట్ ఇదైతే నేర్చుకోండి. బేరిష్ మరుభుజు గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా. బుల్లిష్ మరుభుజు అయిపోయింది, బేరిష్ మరుభుజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఫస్ట్ అప్ ట్రెండ్ క్యాండిల్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా గైస్? అప్ ట్రెండ్ క్యాండిల్స్ అంటే ఎలా ఉంటాయి? అప్ ట్రెండ్ క్యాండిల్స్లో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన క్యాండిల్, జస్ట్ ఎ మినిట్ గైస్. ఈ క్యాండిల్ యొక్క నేమ్ వచ్చేసి షూటింగ్ స్టార్ అనమాట. షూటింగ్ స్టార్ క్యాండిల్స్. అండ్ సేమ్ క్యాండిల్స్లో 2 టైప్స్ ఆఫ్ అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. షూటింగ్ స్టార్ క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ యొక్క నేమ్ షూటింగ్ స్టార్ క్యాండిల్స్. ఇవి మార్కెట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇంపార్టెంట్ ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో దానిలో మర్బూజీ క్యాండిల్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది సెకండ్ క్యాండిల్ అనమాట. ఏదైతే షూటింగ్ స్టార్ అనే క్యాండిల్స్ ఉన్నాయో ఇవి షూటింగ్ స్టార్ క్యాండిల్స్ అంటారు అనమాట. ఇవి క్లోజింగ్ ఎలా ఉంటుందనంటే ఇలా ఉంటుందన్నమాట. ఐదర్ రెడ్ క్యాండిల్ అవ్వనివ్వండి, గ్రీన్ క్యాండిల్ అవ్వనివ్వండి, సేమ్ క్యాండిల్స్ అనేది మార్కెట్లో రిప్రజెంట్ చేస్తాయి అనమాట. దీన్నే షూటింగ్ స్టార్ క్యాండిల్స్ అంటారు. ఇవి మార్కెట్లో ఏ రోల్ ప్లే చేస్తాయి? ఏ విధంగా ఇవి మార్కెట్లో రోల్ ప్లే చేస్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం బుల్లిష్ ట్రెండ్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఒక సపోర్ట్ లైన్లో ఉంది, సపోర్ట్ లైన్లో టైంపాస్ చేస్తుంది, పైనుంచి మార్కెట్ వచ్చింది సపోర్ట్ లైన్లో ఇలా టైంపాస్ చేస్తుంది అనుకోండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఏది బాటంలో, మార్కెట్ యొక్క బాటంలో, అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది అవుతుంది. ఇప్పుడు వరకు మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, ఇక్కడ మీకు ఒక బేరిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది? మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది, అంటే డౌన్ ట్రెండ్కి పుష్ చేస్తుంది. బయర్స్ స్ట్రాంగ్ వెళ్తున్నప్పుడు ఏదైతే షూటింగ్ స్టార్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అది కూడా అప్పర్ రెసిస్టెన్స్ జోన్లో, అక్కడ నుంచి మార్కెట్ అనేది సేలింగ్ వస్తుంది అనమాట. సేలర్స్ అనేది పొజిషన్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడైతే హయ్యర్ ప్రైస్ నుంచి డౌన్ ట్రెండ్, అంటే హయ్యర్ ప్రైస్ నుంచి లో ప్రైస్కి సేలర్స్ పుష్ చేస్తున్నారు మార్కెట్ని, అక్కడ ఏదైతే షూటింగ్ స్టార్ బుల్లిష్ షూటింగ్
స్టార్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ ట్రెండ్, ప్రైస్ని లో ప్రైస్ నుంచి హై ప్రైస్కి బయర్స్ పుష్ చేస్తారనమాట. ఈ విధంగా షూటింగ్ స్టార్ అనేది మార్కెట్లో వర్కౌట్ అవుతుంది. సో షూటింగ్ స్టార్ని ఎలా స్టడీ చేయాలో మనం మైండ్లో తెచ్చుకున్నాం కదా, మన టాపిక్లో చెప్పుకున్నాం కదా.